హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి 7:30 అయిందండి. ఇంకా పాలు అయితే కాస్తున్నాను. పాలు కూడా మరిగిపోయినాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా మా వారైతే వాకింగ్ నుంచి వచ్చేసారు. టీ అయితే పెట్టమని అడిగారండి. ఇంకా మార్నింగ్ నుంచి కూడా నేను టీ తాగలేదు. ఇంకా మా వారికి నాకు అయితే టీ పెట్టుకొని ఇద్దరం తాగేసామండి. పిల్లలైతే ఇంకా లేవలేదండి. మా ఆడపడుచు వాళ్ళ పాప కూడా వచ్చింది చిన్నుతో ఆడుకుందామని చెప్పి. పడుకున్నారండి, ఇంకా లేవలేదు. వాళ్ళు లేచిన తర్వాత టిఫిన్ అయితే వేద్దామని చెప్పి ఏమీ వేయలేదు. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే మామిడి పళ్ళు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. నిన్నైతే మా వారు మ్యాంగోస్ తీసుకొని వచ్చారు. దేవుడికి పెట్టుకోవాలి కదండి, అందుకని దేవుడికి ముందుగా పెట్టి పూజ అయితే చేసుకున్నాము. ఇంకా మా వారైతే టిఫిన్ బయట నుంచే తీసుకొచ్చేసారండి. పెసరెట్లు, బజ్జీలు అవైతే పిల్లలు లేసిన తర్వాత తినిపించేసి మేము కూడా తినేసామండి. తర్వాత అయితే పిల్లల్ని అయితే ఫ్రెష్ చేసేసి రెడీ చేసేసానండి. ఇక్కడ చూడండి, మా జష్ పాప వాటర్ లేకుండా మొక్కలకి నీళ్ళు వేసేస్తుందండి. అలా సరదాగా వీడియో తీశాను. ఇంకా లంచ్ విషయానికి వస్తే వైట్ రైస్, చికెన్ ఫ్రై, సాంబార్ అయితే చేశానండి. చాలా టేస్టీగా వచ్చిందండి చికెన్ ఫ్రై అయితే. నేను షార్ట్ వీడియో తీశాను, చూడలేని వాళ్ళైతే చూడండి. లంచ్ అయితే కంప్లీట్ అయిందండి. చూడండి గిన్నెలు అయితే ఎన్ని వచ్చినాయో, ఇవన్నీ శుభ్రంగా తోముకున్నానండి. గిన్నెలు అయితే తోమేశాను. కొంతసేపు అయితే పడుకున్నామండి. ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది. మా వారు టీ పెట్టమని అడిగారు. మళ్ళీ ఇద్దరం కూడా టీ పెట్టుకొని తాగేసామండి. ఇంకా పిల్లలైతే నిద్ర లేచారండి. వీళ్ళకైతే మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చానండి. తింటున్నారు, బాగున్నాయంట. మా చాతు చెప్తుంది బాగుందత్త అని చెప్పి. ఇంకా తినేసిన తర్వాత అయితే మా అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళామండి. మా చాతు మా వదిన కోసం ఏడుస్తుంది, దేబెట్టేద్దామని చెప్పి తీసుకొని వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వర్షం వచ్చేసిందండి. ఇంకా అక్కడ మేము కూడా ఉండిపోయాము చాలాసేపు. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళతో ఆడుకుంటుందండి. జస్వి పెన్సిల్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. మా అత్తయ్య గారు అయితే ఇంటికి వచ్చే ముందు అయితే జున్ను చేశారంటండి, ఇచ్చారు. అదైతే గేదె పాలు, ఆవు పాలుతో జున్ను చేస్తారు కదండి, అది కాదు, ఎగ్తో చేశారంట, పాలేసి. ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, ఫస్ట్ టైం విన్నాను. ఈసారి మా అత్తయ్య గారు అయితే చేసినప్పుడు నేను వీడియో అయితే షేర్ చేస్తానండి. కానీ నిజంగా జున్ను తిన్నట్టే ఉంది, చాలా బాగుందండి. నేనైతే బాగా తిన్నాను, మా వారికన్నా ఇష్టంగా నేనే తిన్నాను. తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసామండి, వర్షం తగ్గిపోయిందని. ఇంకా మా పెళ్ళి వీడియో చూసి చాలా రోజులు అయిందండి, అందుకని చెప్పి వేసుకొని చూస్తున్నాము. చాలాసేపు ఇక్కడే సరిపోయిందండి. తర్వాత అయితే డిన్నర్ చేసేసి పడుకుని పోయామండి. డూ సబ్స్క్రైబ్.